నేను చూపించనన్నాను. మీరే బై ఫోర్స్ నాకు ముందే చెప్పాను కదా మేడం. చూపించనంటే ఎలా కుదురుతుంది? ఎలా నమ్మాలి చెప్పండి? సార్ పెట్టేటప్పుడు నన్ను చూసే పెట్టారు. నేను మీ ముందే ఉన్నాను. నేను రెస్పాన్సిబుల్ పర్సన్. అలా మాటలతోటే 9 నెలలు చేశారు కాదు మేడం. మాటలతోటే 9 నెలలు గడిపారు. మేము ఇక్కడ ఎంత బాధపడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత నరకం అనిపిస్తున్నాం మీకు చెప్పలేకపోతున్నాం మేము. నాకు తెలుసు సార్. పోనీ అలాగని అలా కాదు మేడం. వినండి, ఏదైనా 10 లక్షలు 20 లక్షలు అరేంజ్ చేయగలుగుతున్నారంటే లేదు. ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? ఎలా ఫేస్ చేయాలి చెప్పండి? సార్ ఒక్కటే సార్, నేను నాకు నవంబర్ దాకా దయతో టైం ఇవ్వగలిగితే క్లియర్ చేస్తాను. ఇప్పటివరకు ఇచ్చిన టైం సరిపోదా మేడం? పోనీ ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలు సర్దండి. మేము బేర్ చేయాలి కదా. నవంబర్లో నేను క్లియర్ చేస్తాను మేడం. మీరు నవంబర్ క్లియర్ చేస్తారు కానీ దానికి ప్రూఫ్లు ఎవిడెన్స్ లేకుండా మేము నమ్మలేము మేడం. సార్ నవంబర్లో నేను క్లియర్ చేసేస్తాను సార్. నేను ఏ ఎవిడెన్స్ చూపించినా మీరు ఫోర్జరీలోనే అంటారు మేడం. అవన్నీ వద్దండి మేడం. మీరు అలా మాట్లాడి తప్పించుకోవద్దు దయచేసి చెప్తున్నా. తప్పించుకోవడం మీరు నన్ను ఏం చెప్పారు? నన్ను మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? 8th చూపిస్తాను అన్నారు. నేను ఏది చూపించినా మీరు అది ఫోర్జరీ ఎవిడెన్స్ ఎందుకంటారండి మీరు? $100 బిలియన్ ఫిగరే తప్పు చెప్పించారు మీరు. అదే ప్రూఫ్ సార్. మీరు $1 బిలియన్ ఎంత అని చూసుకోండి సార్. మీరు $1 బిలియన్ ఎంత అని మేము చూసుకోవాలా సార్? 100 crores $1 బిలియన్. సరే ఇంకా వదిలేయండి సార్. ఎందుకంటే సరే వదిలేయండి అంటారండి మేడం. మీరే చూసారు అలా 900 కోట్లు వచ్చింది. మళ్ళీ మీరేమో మేము చూసుకుని అంటారు సార్. నేను చెప్పేది ఒకటే సార్, నేనే రెస్పాన్సిబుల్ పర్సన్ దానికి. మేడం మీరు రెస్పాన్సిబిలిటీ అని కాదు మేడం. మీకు ఇవాళ చెప్తున్నాం మేడం. దయచేసి టైం కావాలంటే తలకు 10 లక్షలు ఇవ్వండి. అదేనా చేయకపోతే కనుక కష్టం. ఎందుకంటే మేము ఒక 10 చెప్పండి సార్. ఒక్క విషయమే సార్, ఇప్పుడు నా దగ్గర సోర్స్ లేదు. మీరు ఎన్ని తిట్టినా లేకపోతే ఏమన్నా ఇంకా నేను ఏడ్చుకుంటూ అనుభవించాల్సింది తప్పించి లేని దాన్ని ఇవ్వండి. మరి ఏమీ లేని దానికి ఎందుకు మేడం మమ్మల్ని ఎంత బాధ పెట్టి మళ్ళీ మమ్మల్ని డైవర్ట్ చేసి మీరు ఎందుకండి మేడం ఇవన్నీ పెట్టుకోవడం? ఆవేళ గంగాధర్ తోట 50 లక్షలతో 40 లక్షలతో బయటపడిపోయేవాళ్ళం. అక్కడికే పోయింది మా తలనొప్పి. ఏమీ లేదు అని కాదు, నవంబర్లో క్లియర్ చేస్తాను. అలా కాదు మేడం. ఎవిడెన్స్ లేనిదే కష్టం మేడం. మేడం నాకు వస్తుంది. చెప్పేది వినండి. మీరు రెండే అయితే మాకు క్లియర్ ప్రూఫ్ చూపించండి, లేకపోతే తలకు 10 లక్షలు ఇవ్వండి. అదే తప్ప ఏది లేకుండా వారల్గా చెప్తే కష్టం మేడం. నేను చెప్తున్నా కదా సార్. క్యాన్సిలేషన్ లెటర్ నాకు ఇంకా రాలేదు. నేను ఎప్పుడు వస్తుంది చెప్పండి సార్. నేను అడుగుతూనే ఉన్నా. నాకు అది రేపో ఎల్లుండో ఎప్పుడో అయితే వస్తుంది. మీరు అది మాకు చూపించండి ఫస్ట్. లేని విషయాన్ని నేను ఉంది అని చెప్పట్లేదు. లేదా కంపెనీకి వెళ్దాం పదండి. సార్ అవన్నీ ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. కోట్లలో ఉన్నప్పుడే ఎవరు ముందుకు రాలేదు. మీరు మళ్ళీ మాదే లక్ష మేడం. సార్ ఇచ్చినప్పుడు కోట్లలో డబ్బులు ఇచ్చినప్పుడే ఎవరు రాలే. ఇప్పుడు ఎవరు ముందరికి రారు. నేను మీకు రైట్ రాయల్ పర్సన్ మేడం. మీరు ఇప్పుడు ఒకటి మీరు ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదు. ఏదో చెప్తున్నాను, వాళ్ళు ఏదో వింటున్నారంటే ఈ రోజు వరకు మీ మీద నమ్మకమే గౌరవే. కానీ బియాండ్ ద లిమిట్స్ వెళ్ళిపోయిన తర్వాత అది కంటిన్యూ అవ్వదు కదా. ఇప్పుడు ఒక